వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా భైరవవర్మ తన చేతులను ఇందువదన బాహువులకు పెనవేసి, ఒకవేళ అంగీకరించనంటే మహారాణి ఏం చేస్తారో. మనకు ఏ స్వర్గాలు అవసరం లేదు. మీరు నేను కలిసి గడిపిన ఈ బృందావనమే మన పాలిట స్వర్గం. ఈ స్వర్గంలోనే ఇలానే ఉండిపోవచ్చు అంటుంది ఇందువదన చిలిపిగా. భైరవ ఒక్కసారి అదిరిపడి, అంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకోకండి దేవి, గురుతుల్యులు తెలియజేశారు కదా అని ఇందువదన గడ్డాన్ని మృదువుగా వేళ్లతో పట్టుకుంటాడు. ఏమని అని మళ్ళీ చిలిపిగా అంటుంది ఇందువదన. మన ప్రేమ బంధం ఈ జన్మతో తెగిపోయేది కాదని, జన్మ జన్మల బంధమని, మన ఇరువురు ఈ ఆత్మల రూపంలో ఈ బృందావనంలోనే ఉండిపోతే ఇంకో జన్మ ఎత్తేది ఎప్పుడు? నేను మళ్ళీ మిమ్మల్ని ప్రేమించేదెప్పుడు? మిమ్మల్ని మెప్పించేదెప్పుడు? మిమ్మల్ని ఒప్పించేదెప్పుడు? మన వివాహం ఎప్పుడు? మన కలయిక ఎప్పుడు? మనకు వారసుడు జన్మించేదెప్పుడు అని ఆగకుండా చెప్పేస్తారు భైరవ. ఆ మాటలకు ఇందువదన చిన్నగా సిగ్గులొలికే మోముతో భైరవ కళ్ళలోకి చూస్తూ, భైరవా, సరి చాలించండికా, అయితే ఇక బయలుదేరదామా అంటుంది మళ్ళీ ఇందువదన. ఇంతలో స్వామి కంగారుగా, ఆగండి, ఇద్దరూ అక్కడే ఇంకాస్త సమయం వేచి ఉండండి అని గంభీరంగా చెప్పేసరికి అందరిలో మళ్ళీ ఉత్కంఠ. ఇందువదన భైరవవర్మలు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. కారణమేమి అంటారు భైరవ. మీ ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన వారి ఆత్మలను వదిలి మీరు మాత్రమే ఎలా వెళ్ళిపోతారు? మీ ప్రేమను గెలిపించడం కోసం మరణించిన మీ వారిని కూడా మీతోనే తీసుకుని వెళ్ళండి మహారాజా. వాటికి కూడా ఈ జన్మ నుండి విడుదల కావాల్సిందే కదా అంటూ, రుద్ర, మొదలు పెట్టండి. ఈ రాత్రి పూర్తవక ముందే ఆ ఆత్మలకు కూడా విముక్తి కలగాల్సిందే అంటారు స్వామి. స్వామి నోటి వెంట మాట రాగానే క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా రుద్ర విశ్వలు మళ్ళీ మంత్రోచ్చారణ మొదలుపెట్టేశారు. స్వామి కూడా చేతులను పైకి కిందకి వింతగా తిప్పుతూ మంత్రాలు పెద్దగా చదువుతున్నారు. ఇంకా స్వామి ఏం చేయబోతున్నారో అని అందరిలో సందేహం మొదలైన మౌనంగానే చూస్తున్నారు. అలా అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. ఇంతలో రుద్ర విశ్వలు పక్కన ఉన్న గాజు సీసాను తీసుకుని ఆ అష్టదళ పద్మంలో ఉంచుతారు. ఇప్పుడు స్వామి నోటి నుండి వచ్చే మంత్రాలు ఇప్పటి వరకు చదివిన మంత్రాలలా కాకుండా కాస్త వింతగా అనిపిస్తున్నాయి. ఆ మంత్రాల నుంచే వచ్చే ఆ శబ్ద తరంగాలు ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తూ ఆ ఇంటి బయటకు కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. సరిగ్గా 5 నిమిషాలు గడిచేసరికి పెద్ద హాహాకారాలతో పైనుంచి చంద్రగుప్తుని ఆత్మ ఎగురుకుంటూ అష్టదళ పద్మంలోకి వచ్చి పడుతుంది. ఒక్కసారే భైరవ ఇందువదనల కళ్ళు అంతులేని కోపాన్ని నింపుకున్నాయి. చంద్రగుప్తుడు వీరిద్దరి ఆత్మలను చూసి హడలిపోతాడు. చంద్రగుప్తుని ఆత్మ ఆ మంత్రాల బంధనం నుంచి విడిపించుకోవడానికి అష్ట కష్టాలు పడుతుంది. మెలికలు తిరుగుతూ కదులుతుంది. కానీ ప్రయోజనం లేదు. అలా ఆ బృందావనంలో చంద్రగుప్తుడి కారణంగా కాలి బూడిదైపోయిన ఆత్మలన్నీ ఒక్కొక్కటిగా అన్ని వైపుల నుంచి ఎగురుకుంటూ ఆ అష్టదళ పద్మంలోకి బలవంతంగా ఈడ్చబడుతున్నాయి. వాటన్నింటినీ చూస్తున్న పార్థు వాళ్ళ ఆశ్చర్యానికి అవధులు లేవు. వందల్లో వస్తున్న ఆత్మలను చూసి ఇరువురి ప్రేమను సహించలేని ఒక దుర్మార్గుడి కారణంగా ఇంతమంది మరణించాల్సి వచ్చిందానని నివ్వెరబోతున్నారందరూ. అలా చంద్రగుప్తుడి దుర్మార్గం వల్ల చనిపోయిన ఆత్మలన్నీ వింత అరుపులతో ఆ అష్టదళ పద్మంలోకి చేరుకుంటాయి. అన్ని ఆత్మలు వచ్చి ఆ అష్టదళ పద్మంలో గజిబిజిగా తిరుగుతున్నాయి. వెంటనే స్వామి పైకి లేస్తారు. రుద్ర విశ్వలు కూడా పైకి లేస్తారు. స్వామి మంత్రజలాన్ని చంద్రగుప్తుని ఆత్మపై ప్రత్యేకంగా చిలకరించి
గాజు సీసాని చేతిలోకి తీసుకుని మిగిలిన జలాన్ని పెద్ద పెద్ద మంత్రాలతో ఆ గాజు సీసాలో పోస్తున్నారు. ఆ మంత్రాల శక్తిని తట్టుకోలేని చంద్రగుప్తుడు ఆత్మ పెద్దగా శబ్దం చేస్తూ ఎగురుకుంటూ ఆ గాజు సీసాలోకి చేరుకుంటుంది. అలా చేరుకోగానే స్వామి వెంటనే ఆ గాజు సీసాను అమాంతం మూసివేసి తదేకంగా దాని వైపు చూస్తూ మంత్రోచ్చారణ ఆపేస్తారు. అలా చంద్రగుప్తుని ఆత్మ కూడా బంధించబడుతుంది. మిగిలిన ఆత్మలు శాంతించాయి. స్వామి వెంటనే కింద పద్మాసనంలో కూర్చుని చంద్రగుప్తుని ఆత్మ ఉన్న ఆ గాజు సీసాని మళ్ళీ అష్టదళ పద్మంలో ఉంచుతారు. మిగిలిన ఆత్మలన్నీ స్వామి వైపు, అక్కడ ఉన్న అందరి వైపు చాలా తీక్షణంగా చూస్తున్నాయి. స్వామి మళ్ళీ ఆ మంత్రజలం ఉన్న రాగి పాత్రలో భస్మాన్ని కలుపుతూ, ఇన్ని వందల సంవత్సరాలుగా ఆత్మలుగా మీరు అనుభవించిన ఈ వ్యధ ఈ రోజుతో ముగుస్తుంది. మీ ఆత్మలకు విముక్తి కలిగే ఆ క్షణం వచ్చేసింది అని శాంతంగా చెబుతూ ఆ నీటిని మరొక్కసారి మంత్రజపంతో ఆ ఆత్మలపై 3 వైపుల నుంచి చిలకరిస్తారు ముగ్గురు. అలా 2 నిమిషాలు గడిచేసరికి ఆ ఆత్మలు కూడా ఒక్కొక్కటిగా ఆ అష్టదళ పద్మంలోంచి విడువడి పైకి వెళుతూ గాల్లో కలిసిపోతున్నాయి. కళ్ళ ముందే మాయమైపోతున్న ఆ ఆత్మల వైపు వింతగా చూస్తున్నారందరూ. ఇందువదన భైరవలు కూడా తెలిసో తెలియకో తమ ప్రేమ కోసం బలైపోయిన తమ వారిని దీనంగా చూస్తుండిపోతారు. ఇప్పటికైనా వారి ఆత్మలకు కూడా విముక్తి కలిగినందుకు సంతోషపడతారు. అలా ఆ అష్టదళ పద్మంలో ఉన్న ఆత్మలన్నీ అందరూ చూస్తుండగానే కనుమరుగైపోతాయి. ఇక మిగిలినదల్లా ఒక్క చంద్రగుప్తుని ఆత్మ మాత్రమే. చంద్రగుప్తుని ఆత్మను మాత్రం స్వామి ఎందుకు బంధించారో అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కావట్లేదు. చంద్రగుప్తుని ఆత్మ ఆ గాజు సీసాను కమ్ముకుని ఏదో విధంగా బయటపడడానికే ప్రయత్నిస్తుంది. ఇంతలో భైరవవర్మ, గురువర్యా, ఆ దుష్టుడి ఆత్మను ఎందుకు బంధించవలసి వచ్చినది? జరిగినదేదో జరిగిపోయినది. నా రాణి నేను ఒక్కటయ్యాము. ఇక ఆ నీచుడి ఆత్మకు కూడా విముక్తిని ప్రసాదించండి అని శాంతంగా అడుగుతారు. అవును స్వామి, వాడి పాపానికి నరకంలో నానా యాతనలు పడి తీరతాడు. ఆ నీచుడి ఆత్మకు కూడా విముక్తి ప్రసాదించండి అని ఇందువదన కూడా వినయంగా అడుగుతుంది. స్వామి ఒక్కసారే పైకి చూసి చిన్నగా నవ్వుతూ, లేదు మహారాజా, చంద్రగుప్తుని ఆత్మకి ఇప్పుడే విముక్తి కలిగితే అది మీ ప్రేమకు మరలా ఆటంకంలా మారుతుంది. అంటే అని ఆశ్చర్యంగా అడుగుతారు భైరవవర్మ. అవును మహారాజా, ఇందువదన కోసం మీరే విధంగా తపించారో, ఇందువదన కూడా ఎంతగా మీకోసం పరితపించి మరణించారో అంతకు ఏమాత్రం తీసిపోకుండా ఈ చంద్రగుప్తుడు కూడా ఇందువదన కోసం పరితపించాడు. కనుక వీడు కూడా ఆత్మలా మారి ఇందువదనను తన దానిగా చేసుకోవడానికి ఎన్నో వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. వీడి కోరిక తీరలేదు. కనుక తను ఎంతో ఆశపడిన ఇందువదన కోసం మళ్ళీ జన్మ ఎత్తే ప్రమాదం లేకపోలేదు. అందుకే వీడి ఆత్మకు విముక్తిని ప్రసాదిస్తే అది మీ కలయికకు ఆటంకంగా మారుతుంది. కనుక చంద్రగుప్తుని ఆత్మ ఇలాగే ఈ బంధనంలోనే కుళ్ళి కుళ్ళి కుమిలిపోవాలి. మీ కలయిక అనుక్షణం వీడి ఆత్మకు మనశ్శాంతి లేకుండా చేయాలి. మీరిరువురు వీడి కళ్ళ ముందే పైలోకాలకు చేరుకోవాలి. అప్పుడే వీడు చేసిన పాపానికి తగిన శిక్ష వేసినట్లు అవుతుంది. ఇక మీరు సంతోషంగా వెళ్ళిరండి అంటారు స్వామి. స్వామి నోటి నుండి వెళ్ళిరండి అని మాట వినగానే ఇందువదన భైరవవర్మలలో మళ్ళీ ఆశ్చర్యం. స్వామి మాటకు పార్దు వాళ్ళు కూడా మనసులో ఒక్కసారే స్వామి మళ్ళీ తిరిగి రమ్మంటున్నారేంటి అని కళ్ళు తేలేస్తారు.
వీళ్ళందరి ముఖాలలో సందేహాత్మక ధోరణి గమనించిన స్వామి చిన్నగా నవ్వుతూ, నా నోటి నుండి వచ్చే ఏ మాట అసత్యమవదు. మళ్ళీ ఎలాగో జన్మించబోతున్నారుగా, వెళ్ళి రండి అనడంలో ఇంత భయపడిపోవాల్సిన అవసరమేముంది అంటారు. ఓ అంతేనా, మళ్ళీ ఆత్మలుగా ఎక్కడ తిరిగి రమ్మంటున్నారేమోనని హడలిపోయాము అంటాడు పార్థు. స్వామి మాటలకు ఇందువదన భైరవల సంతోషం ఇంకాస్త రెట్టింపవుతుంది. చిరునవ్వులు చిందిస్తూ అక్కడ ఉన్నవారందరి వైపు వాత్సల్యంగా చూస్తూ పైకి వెళుతున్నారిద్దరూ. కొద్ది కొద్దిగా వాళ్ల రూపం గాలిలో కలిసిపోతూ ఉంది. రెప్ప వాల్చకుండా వారిరువురి వైపు చూస్తూ ఉండిపోయారు మిగిలినవారు. ఇందువదన భైరవల ఆత్మలు మొత్తం కంటికి కనబడకుండా అదృశ్యమైపోయాయి. అందరి తలలు దీనంగా కిందకు వాలతాయి. చరిత్రలో కలిసిపోయిన ఇద్దరి గొప్ప వ్యక్తుల ప్రేమగాథను తెలుసుకున్న వారి మనసులు ఎంతో భారంగా మారిపోయాయి. స్వామి కూడా నెమ్మదిగా కిందకు చూస్తారు. వెంటనే విశ్వ, ఇక ఇక్కడ ఈ దుర్మార్గుడు మాత్రం మిగిలి ఉన్నాడు గురువుగారు అంటూ ఆ గాజు సీసాలో బందీగా తిరుగుతున్న చంద్రగుప్తుని ఆత్మవైపు చూస్తాడు. అవును గురువుగారు, వీడి ఆత్మను ఎక్కడ భద్రపరచాలి? ఒకవేళ ఎప్పుడైనా వీడి ఆత్మ ఈ గాజు సీసా నుండి విడిపించబడితే అని తీక్షణంగా అడుగుతాడు రుద్ర కూడా. స్వామి కూడా వారి ప్రశ్నలకు నెమ్మదిగా తలను కిందకి పైకి ఆడిస్తూ గాజు సీసా వైపు తదేకంగా చూస్తూ, వీడి ఆత్మ ఎప్పటికీ విడిపించబడకూడదు. అందుకే ఈ గాజు సీసాను ఎక్కడైతే భైరవవర్మ అస్థి పంజరం దొరికిందో అక్కడే ఈ సీసాను సమాధి చేయాలి. ఆ సమాధి నుంచి ఈ గాజు సీసా బయటపడకుండా బంధనాలు ఏర్పరచాలి అని ఆ గాజు సీసాను చేతిలోకి తీసుకుంటారు స్వామి. స్వామి, ఈ ఇంట్లోనా అని ఒక్కసారిగా భయపడిపోతూ అడుగుతారు విశ్వనాథ్. స్వామి మళ్ళీ ఆ చంద్రగుప్తుని ఆత్మను ఈ ఇంట్లోనే సమాధి చేద్దామనేసరికి అందరి మనసులో మళ్ళీ భయం మొదలైంది. భయపడవలసిన అవసరమేమీ లేదు విశ్వనాథ్. వీడి ఆత్మ ఎప్పటికీ విడిపించబడకూడదంటే ఇంతకు మించి అనువైన ప్రదేశం లేదు. స్వామి, ఆ దుర్మార్గుడి ఆత్మ వల్ల మాకు మళ్ళీ ఏమైనా సమస్యలు ఎదురైతే? మీనాక్షి కూడా అయోమయంగా అడుగుతుంది. వీడు ఈ సీసాలో బందీగా ఈ భూమిలో ఉన్నంతకాలం వీడి ఆత్మకు ఎటువంటి శక్తి ఉండదు. వీడిని ఇక్కడ కాక ఇంకెక్కడ పూడ్చినా అది ఇందువదన భైరవవర్మలకు మాత్రమే ఆపద కలిగించడం కాకుండా మీ కుటుంబానికి కూడా ప్రమాదకారి కావచ్చు అని అర్థమయ్యేలా చెబుతారు స్వామి. అందరికీ మనసులో కాస్త భయంగానే ఉన్నా అంత భూమి లోపల పూడ్చిన ఆ గాజు సీసాలో ఉన్న ఆత్మ బయటపడడం అసాధ్యమని అర్థం చేసుకుని స్వామి మాటలకు సరేనని తలాడిస్తారు. అలా స్వామి ఇక ఆలస్యం చేయకుండా చంద్రగుప్తుని ఆత్మను కూడా ఆ స్టోర్ రూమ్లో లోతుగా తవ్విన ఆ గొయ్యిలో పెడతారు. చంద్రగుప్తుని ఆత్మతో పాటు భైరవవర్మ అస్థిపంజరంతో దొరికిన వజ్రకేయుని పుర్రెను కూడా ఆ గోతిలో వెయ్యమని ఆజ్ఞాపిస్తారు. పార్థు వెంటనే తన చేతిలో ఉన్న ఆ వజ్రకేయుని పుర్రెను ఆ గాజు సీసా పక్కనే నెమ్మదిగా పెడతాడు. రుద్ర, బంధనం ఏర్పాటు చేయండి అంటారు స్వామి. రుద్ర విశ్వలు మంత్రజపంతో పసుపు కుంకుమలు ఆ గొయ్యిలో వేస్తూ ఒక బంధనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ పని కూడా పూర్తయ్యాక, పార్థు, ఈ గొయ్యిని పూడ్చిపెట్టండి అంటారు స్వామి గంభీరంగా. సరేనని పార్థు మురారిలు చందు సహాయంతో బయటకు తవ్విన మట్టినంతా లోపలికి వేసేసి ఆ గొయ్యిని పూడ్చేస్తారు. విశ్వనాథ్, ఇక్కడి నేలను కూడా చదును చేసి సిమెంట్ పని కూడా పూర్తి చేయించండి. అలా చేస్తే ఇక ఎప్పటికీ ఆ చంద్రగుప్తుని ఆత్మ ఈ భూమిలోనే ఉండిపోతుంది అంటారు స్వామి. వెంటనే మురారి,
మిగిలిన గదుల్లో మాదిరిగానే ఈ గదిలో మేము తిరగవచ్చా స్వామి? లేకపోతే శాశ్వతంగా ఈ గదిని మూసివేయమంటారా అని అడుగుతాడు. నిస్సందేహంగా మసలవచ్చు. ఇక ఈ ఇల్లు మీది మాత్రమే. ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎంత అర్ధరాత్రి వేలైనా నిశ్చింతగా ఉండండి. జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకుని భయపడిపోకండి అని ధైర్యం చెబుతారు స్వామి. స్వామి మాటలు విన్న వెంటనే అందరి మనసులు తేలిక పడతాయి. స్వామి చెప్పారంటే ఇక భయపడాల్సిన అవసరం లేదని పూర్తిగా నమ్మకం ఏర్పడిపోతుంది అందరిలో. ఇంతలో రుద్ర, గురువుగారు, తెల్లవారక ముందే మనం సోమేశ్వరాలయానికి చేరుకోవాలి కదా అని వినయంగా అంటాడు. అవును రుద్ర, మనం వచ్చిన పని పూర్తయింది. పాదు, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నీ మేనకోడలిని సురక్షితంగా మీకు అప్పగించడమే కాకుండా ఆ ఆత్మల నుండి ఈ ఇంటికి కూడా విముక్తి కల్పించాను అని శాంతంగా చెబుతూ విశ్వనాథ్ మీనాక్షిల వైపు తిరిగి, నాకు కాస్త మంచినీళ్లు కావాలి అంటారు స్వామి. త్రిపుర, కంగారుగా పిలుస్తుంది మీనాక్షి. పట్టుకొస్తున్నానత్తయ్య అని గబగబా కిచెన్లోకి పరిగెడుతుంది త్రిపుర. స్వామి, మమ్మల్ని ఇంతటి ఆపద నుంచి బయటపడేశారు. మాతో పాటే ఒక 2 రోజులు ఉండి వెళ్ళండి స్వామి అని వేడుకుంటుంది మీనాక్షి. అవును స్వామి, మాకు కనీసం 2 రోజులైనా మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అని మాధురి కూడా వినయంగా చేతులు జోడించి అడుగుతుంది. స్వామి చిన్నగా నవ్వి, సేవ చేయాలి అన్న భావన మనసులో ఏర్పడితే చాలు, పరోక్షంగా నా సేవ చేసినట్లే. రేపు సోమేశ్వరాలయంలో మృత్యుంజయ హోమం జరిపించాల్సి ఉంది. ఆ హోమం గురించే ఇంత హడావిడిగా కాశీ నుంచి బయలుదేరి రావాల్సి వచ్చింది. అలా రావడం కూడా ఈశ్వరేచ్ఛే అనుకుంటా. మిమ్మల్ని కాపాడడానికే ఆ ఈశ్వరుడు నన్ను ఇక్కడికి తొందరగా పంపించి ఉంటాడు అని చెప్పుకొస్తారు స్వామి. మురారి ఒక్కసారే ఏదో గుర్తొచ్చినట్లు, స్వామి, మేము ఇక్కడ ఆపదలో ఉన్నట్లు మీకెలా తెలిసింది స్వామి? మేము ఎంతలా ప్రయత్నించినా మీకు ఇక్కడి విషయాలు ఏమీ తెలియచేయలేకపోయాము. మీకు మీరే ఇక్కడకు రావడం మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటాడు ఆశ్చర్యంగా. స్వామి మళ్ళీ చిన్నగా నవ్వుతూ పార్థు వైపు చూస్తారు. పార్థు కూడా నవ్వుతూ, నేనే మెసేజ్ చేశాను బావా అంటాడు నెమ్మదిగా. ఎప్పుడు పార్థు? అయినా ఎలా చేయగలిగావు? మన మొబైల్స్ కూడా ఇందువదన చెప్పినట్లే విన్నాయి కదా అని అనుమానంగా అడుగుతాడు మురారి. ఇంతలో మంచినీళ్లు తీసుకుని వచ్చి స్వామికి అందిస్తుంది త్రిపుర. అదే బావా, ఆ రోజు రాత్రి ఇందువదనకి చంద్రగుప్తునికి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది కదా అంటాడు పార్థు. మనం మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చిన రాత్రే కదా అంటుంది మాధురి. అవునక్క, ఆ రాత్రే. ఇందువదన ధ్యాసంతా ఆ చంద్రగుప్తుని మీదే పెట్టిందని నాకు అర్థమైంది. అప్పుడే నా మనసులో ఒక ఆలోచన తట్టింది. ఇందువదనతో ఆ చంద్రగుప్తుడు యుద్ధం చేస్తున్నప్పుడే నేను ఎలాగైనా స్వామికి ఈ విషయం తెలియజేయాలనుకున్నాను. హోరాహోరీగా వాళ్ళిద్దరి ఆత్మల మధ్య యుద్ధం జరుగుతున్న ఆ సమయంలోనే నేను నెమ్మదిగా నా మొబైల్ తీసి ఇందువదనకి అనుమానం రాకుండా ఇక్కడ మన పరిస్థితి గురించి స్వామికి 2 ముక్కల్లో మెసేజ్ చేసేశాను అని చెప్పుకొస్తాడు పార్థు. పోన్లే, చాలా మంచి పని చేశావు పార్థు, మా అందరి ప్రాణాలు కాపాడావు అని పార్థు భుజంపై చేయి వేస్తుంది శారద. అందరి ముఖాల్లో చిరునవ్వు. అందరూ స్వామి ఆశీర్వాదం తీసుకోండి. మాధురి, నువ్వు మీ ఆయన ముందు స్వామి ఆశీర్వాదం తీసుకోండి అంటుంది మీనాక్షి. మాధురి మురారిలు చైత్రను ఎత్తుకుని సంతోషంగా స్వామి కాళ్లపై పడి నమస్కరిస్తారు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అని స్వామి వారిద్దరినీ ఆశీర్వదిస్తారు. వెంటనే మాధురి, స్వామి, చైత్రకి ఇంకా స్పృహ రాలేదు అని జాలిగా చూస్తుంది. కంగారు పడవలసిన అవసరమేం లేదు.
రేపు ఉదయానికి చైత్ర మామూలు మనిషి అవుతుంది అని తలపై చేయి పెట్టి దీవిస్తారు. త్రిపుర, మీరు కూడా వెళ్ళండి అంటూ త్రిపురను ముందుకు తోస్తుంది మీనాక్షి. పార్దు, త్రిపురలు కూడా స్వామి కాళ్లకు నమస్కరిస్తారు. పుత్ర సంతాన ప్రాప్తిరస్తు అని తలపై చేయి పెడతారు స్వామి. పార్దు, త్రిపురలు సిగ్గుపడుతూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. స్వామి, మీ దీవెన తొందరగా నెరవేరాలనుకుంటున్నాము మురిసిపోతూ అంటారు విశ్వనాథ్. ఆ సమయం దగ్గర పడుతుంది విశ్వనాథ్. కానీ ఒక ముఖ్యమైన విషయం. ఏమిటి స్వామి? పార్థుకి పుట్టబోయే మగబిడ్డకు భైరవ అని నామకరణం చేయండి అంటారు స్వామి. ఒక్కసారే అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు తేలేసి స్వామి వైపు ఆశ్చర్యంగా చూస్తారు. వామ్మో, మా త్రిపురమ్మకు పుట్టబోయేది ఆ భైరవవర్మేనా అని నోరెళ్ళబెడుతుంది లక్ష్మి. స్వామి చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోతారు. స్వామి మౌనం అందరిలో ఆశ్చర్యాన్ని పెంచేస్తుంది. లక్ష్మి, అయితే నువ్వు నేను మల్లిక సోమదత్తలలా మారి ఆ భైరవవర్మను ఆడించక తప్పదేమో నవ్వుతూ అంటాడు చందు. అవునయ్యా అని కళ్ళు తేలేస్తుంది లక్ష్మి. మరి మా భైరవ కోసం రాణి ఇందువదన ఎక్కడ జన్మించబోతుంది స్వామి అంటూ పరశురాం కూడా చిలిపిగా అంటారు. అది కూడా జరుగుతుంది. ఎలాగన్నది కాలమే మీకు తెలియజేస్తుంది అంటారు స్వామి. విశ్వనాథ్ త్రిపుర వైపు మమకారంగా చూస్తూ తలపై నిమురుతూ, అయితే త్వరలో ఆ వీరాధివీరుడు నా వంశోద్ధారకుడిగా రాబోతున్నాడన్నమాట అని మురిసిపోతున్నారు. అందరి మనస్సుల్లో ఉన్న సంతోషం కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అలా నవ్వుతూ పక్కకు చూస్తాడు పార్దు. అక్కడ దూరంగా గోడకు ఆనుకుని బిగుసుకుపోయి కూర్చున్న ట్యాక్సీ డ్రైవర్ని చూసి, నీకింకా భయం పోలేదా అంటాడు. భయం కాదేమో పార్దు, బహుశా ఆ ఇందువదన ఆత్మను మన నుంచి కాపాడలేకపోయానని బెంగలో ఉన్నట్లున్నాడు పాపం వేళాకోళమాడతాడు మురారి. అవునయ్యా, ఇందువదన ఎలాగో కాపాడలేకపోయాడు కదా, కనీసం చంద్రగుప్తుని ఆత్మకైనా కాపలాగా ఉండి కాపాడతాడు. ఆ స్టోర్ రూమ్లోనే పాడేద్దాం అంటాడు చందు కూడా. అయ్య బాబోయ్, నేనెవరిని కాపాడాలనుకోవడం లేదు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నానని మనసులో నన్ను నేనే అడ్డమైన తిట్లు తిట్టుకుంటున్నాను అని గబుక్కున లేచి, స్వామి, ఆ ఆత్మలను ఈ ఇంటి నుండి బయటపడేసినట్లే నన్ను కూడా ఈ ఇంటి నుండి బయటపడేయండి, మీకు పుణ్యం ఉంటుంది అని అమాంతం స్వామి కాళ్ళపై పడిపోతాడు. సరే, పైకి లెగు. నిన్ను నేను బయటపడేయడం కాదు, నువ్వే నీ ట్యాక్సీలో మమ్మల్ని బయటపడేయాలి అంటారు స్వామి నవ్వుతూ. అలా అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. అలా ఆ ఇంట్లో ఈ నెల రోజులు ప్రశాంతంగా ఉండాలనుకున్న మాధురి కోరిక ఎలాగైతే నెరవేరుతుంది. తన భైరవ తిరిగి వస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఇందువదన కోరిక కూడా నెరవేరుతుంది. అలా ఈ కథకు ఓ ముగింపు వచ్చింది. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.